సాధారణంగా పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తాం? ఎవరైనా రెండు వర్గాల మధ్య ఒకరికి అన్యాయం జరిగినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనకి భద్రత భరోసా పోలీసుల నుంచి లభిస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంకాస్త ముందుకు వెళ్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఖచ్చితంగా ప్రజలకి అందుబాటులో ఉండడమే కాదు, ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తూ కేసులను చేస్ చేయడమే మా లక్ష్యం అంటున్నారు. కానీ ఈ మధ్య ట్రెండ్ మారిందని చెప్పుకోవచ్చు. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి కొన్ని చోట్ల పోలీసులపైనే దాడులు జరుగుతుంటే క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి ఆ వీడియోలు. విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నటువంటి ఒక వీడియో కూడా ఇలానే వైరల్ అయింది. కట్ చేస్తే ఇమీడియట్గా కేసుని ట్రేస్ చేశారు. ఎందుకు ఏం జరిగింది అడిగి తెలుసుకుందాం. ఎంవీపీ పోలీస్ స్టేషన్ సిఐ సంజీవరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్, జనరల్గా యూనిఫామ్ చూసేటప్పటికి ఒక భయం, ఒక గౌరవం, మాకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక భరోసా. కానీ చాలా చోట్ల మొన్న ఒక అతనికి గంజాయి మత్తులో ఉన్నటువంటి ఒక వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ని తోసేస్తే కాలు విరిగిపోవడం జరిగింది. మొన్నేమో బొప్పు కట్టినట్టు ఒక అతను హ్యాండిల్ చేశాడు. ఇవన్నీ చూస్తే కనుక మీ నుంచి ఎట్లాంటి మెసేజ్ వెళ్తుందో చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి జరిగినటువంటి సంఘటనల్లో పోలీసు వారు కఠినంగానే యాక్షన్ తీసుకోవడానికి చేస్తున్నారు. వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు. కేసులు చేసి రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. పోలీసు వారిపై దాడులు చేసినటువంటి ఎక్కువ ముద్దాయిలపైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే సంఘానికి కానీ చట్టానికి కానీ వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తులపైన నిఘా నిమిత్తం కూడా వాళ్ళ మీద రౌడీ షీట్లు అటువంటి కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళపైన ఓపెన్ చేసి వాళ్ళపైన నిరంతరము పర్యవేక్షణ చేయడం అనేది జరుగుతుంది. కేసు డీటెయిల్స్ ఏంటి సార్? ఎందుకు ఆ రోజు పోలీస్ పైన దాడి చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏంటి? అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆదర్శ నగర్లో కనకమహాలక్ష్మి అనే ఆమె భర్త కొర్రా వినయ్ అనే అతడు గత కొన్ని సంవత్సరాలుగా వేరుగా ఇరువురు ఉంటున్నారు. ఆమెని కాపురానికి రమ్మని దపదపాలుగా ఆమె దగ్గరికి వచ్చి గొడవ చేయడం అనేది జరుగుతుంది. ఆ గొడవ జరిగే సందర్భంలో ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అదే క్రమంలో 29/7 కూడా ఆమె ఇంటికి వచ్చి గొడవ చేయడం అనేది జరిగింది. ఆమె వెంటనే పోలీసు వారికి తెలియచేయడం జరిగింది. పోలీసు వారు అప్పుడున్నటువంటి విధుల్లో ఉన్న బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ రాజు నాయుడు గారు కూడా వెళ్ళి ఆ తగుని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ క్రమంలో ఎప్పుడు అతడు గొడవ ఆమె భార్యతో పడినా వెంటనే ఈ బ్లూ కోర్టు రాజు నాయుడు గారే ఆమెని ప్రొటెక్ట్ చేస్తారనే ఉద్దేశంతో అతన్ని ఎలాగైనా చంపాలి అని అతనిపై దాడి చేసి హత్యా ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో పోలీసు వారికి తెలిసి వెంటనే మరొక 2 పోలీసులు వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఆయన అక్కడ నుండి పారిపోవడం అనేది జరిగింది. అతని పైన మేము నిరంతరము ఎంక్వైరీ చేసి నిన్న 31/7 క్యాచ్ చేయడం జరిగింది. అలాగే అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టుకు కూడా పంపిస్తున్నాం. అలాగే అతని పైన కేసులు సుమారు 9 కేసులు కూడా నమోదై ఉన్నాయి. 3 టౌన్లో ఒక 3, దిశలో 1, ఎంవీపీలో 5. ఈ అన్ని కేసుల్లో భాగంగా అతనిపైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అతని నిరంతర పర్యవేక్షణ పోలీసు అతనిపై నిఘా పెట్టి ఉంచుతాం. అతని నడవడిక పైన ఇదే కాదు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో కూడా సార్ ఎవరైనా కేసు రాయటానికి కానీ బండి ఆపి డ్రింక్ చెక్ చేసే క్రమంలో కూడా ట్రాఫిక్ పోలీసులపై కూడా ఈ దాడులు మనం రెగ్యులర్గా విశాఖ బీచ్లో చూస్తున్నాం. ఎలాంటి సీరియస్నెస్గా తీసుకుంటున్నారు ఈ కేసుని? ఆల్రెడీ మహిళా హోమ్ మినిస్టర్ మీకు ఒక ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చారు, ప్రజలకు మరింత భద్రత కల్పించడానికి పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము అని చెప్పి. అలాంటిది ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. బికాస్ ఆఫ్ డ్రగ్స్, మద్యం ఇలాంటి వాటిల్లో అనేక రకాలుగా ఆకతాయిల నుంచి దాడులు జరుగుతున్నాయి. సో మీ కాన్ఫిడెన్స్ ఏం చెప్తారు? గౌరవ విశాఖపట్నం సిపి గారి యొక్క ఆదేశాలు ఉత్తర్వుల ప్రకారము మా పోలీస్ స్టేషన్ల పరిధిలో నిరంతరము మద్యాన్ని సేవించిన వాళ్ళు, ఓపెన్గా సేవించిన వాళ్ళు కానీ, ఎటువంటి మత్తు పానీయాలు, మత్తు ద్రావకాలు, మత్తు పదార్థాలని సేవించిన వాళ్ళు కానీ వెంటనే క్యాచ్ చేసి వాళ్ళపైన కేసులు కట్టడం అనేది జరుగుతుంది. అదే క్రమంలో ఇటువంటి దాడులు పునరావృతం అవ్వకుండా ఉండేందుకు గాను టీమ్ ఆఫ్ స్టాఫ్తోని ఇటువంటి ఆపరేషన్స్ లేకపోతే ముద్దాయిల్ని క్యాచ్ చేయడం అనేది చేయాలనేది గౌరవ సిపి గారి తాలూకా ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి ఇటువంటివి జరగకుండా మేము మరింత ప్రివెంటివ్ స్టెప్స్ అన్నీ తీసుకొని
ఎటువంటి వ్యక్తిని మత్తు పానీయాలకు అలవాటు పడిన వ్యక్తిని ఒక టీం లాగా వెళ్ళి క్యాచ్ చేసి ఆయన్ని చేసినటువంటి నేరానికి తగ్గ కేసు కట్టి అరెస్ట్ చేసి పంపించడం అనేది జరుగుతుంది. ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలో గతం నుంచి కూడా కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ని గుర్తించడం జరుగుతోంది. ఆ పర్టికులర్ ప్లేస్లో నైట్ అయితే చాలు కొన్ని గ్రూప్స్ తిరగటం కానీ, డ్రగ్స్ తీసుకోవడం, గాంజా ఇలాంటివన్నీ కూడా. సో దీనిపైన మీరు టేకప్ చేశారు కాబట్టి సీఏగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎటువంటి డైరెక్షన్స్తో వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఫస్ట్ మేము నిఘా నిమిత్తము ఒక డొకాయిక్ టీమ్స్ అనేవి ఫార్మేషన్ చేయడం జరిగింది గౌరవ సిపి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము. అవి నిరంతరము 24 అవర్స్ కూడా పనిచేస్తూ మీరు ఇప్పుడు ఎక్కడ ఇటువంటి సంఘం లేకపోతే నేరానికి దారితీసే పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నా వాళ్ళని కనిపెట్టడానికి నిమిత్తము ఆ విధంగా మేము చాలా మందికి ఆ విధంగా క్యాచ్ చేయడము, అలాగే కోర్టులో కూడా పెట్టడము, వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేయించడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు ప్రతిరోజు టీమ్స్ లాగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్నటువంటి గ్రామాల్లో అంటే డ్రాప్ అవుట్స్ ఉన్న ఏరియాలు చాలా ఎక్కువగా ఉన్నవి. పెద్ద జాలారపేట, జాలారెండాడ, లేకపోతే సింహాద్రిపురం, హెచ్బి కాలనీ, కేరమ్మ కాలనీ ఇటువంటివి ఎక్కువ పీపుల్లో డ్రాప్ అవుట్స్ 10th లేకపోతే 7th ఇలాగా డ్రాప్ అవుట్స్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ క్రమంలో ప్రతి వీధిలా మేము ఫస్ట్ అవేర్నెస్ వాళ్ళలో కలిగించి అటువంటి బారిన పడకుండా ఉండే విధంగా వాళ్ళ పేరెంట్స్ని, పిల్లల్ని అందరినీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా గౌరవ సిపి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము మేము కండక్ట్ చేస్తున్నాం. ఆ విధంగా ప్రజల్లో, పిల్లల్లో మార్పు తీసుకురావాలి. అంతకీ వాళ్ళలో మార్పు రాకపోతే కఠినంగా వాళ్ళ మీద కేసులు కట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి వాళ్ళ నిరంతరము పోలీస్ పర్యవేక్షణలో ఉండే విధంగా చర్యలు తీసుకోమని ఆదేశించడం. అలాగే ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా నిరంతరము గస్తీ తిరుగుతూ అదే క్రమంలో పనిచేస్తున్నాం. ఈ పర్టికులర్ కేసులో ఆదర్శ్ నగర్లో ఫైల్ అయిన కేసులో బ్లూ కోట్ కాప్ పైన ఎలా దాడి చేశాడు, ఏం గాయపరిచాడు? ఈ పర్టికులర్ ఆయుధంతో ఆయన పైన దాడి చేయడం అనేది జరిగింది. దాంతో ఆయనకి హత్య చేయాలనే ప్రయత్నం అనేది చేయడం జరిగింది. దాంతో అతను ఈ ఆయుధంని కూడా ఈరోజు ముద్దాయి దగ్గర నుండి మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం కూడా జరిగింది. ఇది కోర్టు కూడా సమర్పిస్తున్నాం. సో ఖచ్చితంగా ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏవైతే నిర్మానుష్య ప్రాంతాలు కానీ, డ్రగ్స్ అలాగే మద్యం కల్చర్ ఎక్కువగా ఉన్నటువంటి నిషేధిత ప్రాంతాన్ని కూడా గమనించడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మానిటరింగ్తో ముందుకెళ్తాం. ఏవైతే ఈ మధ్యకాలంలో పోలీసులపైనే దాడులు జరుగుతున్నటువంటి ఘటనలు జరుగుతున్నాయో ఇమీడియట్గా అలాంటి ముద్దాయిల్ని పట్టుకోవటం, వాళ్ళపైన కేసులు ఫైల్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఫస్ట్ మేము సెక్యూర్డ్గా ఉంటే ఖచ్చితంగా పబ్లిక్కి కూడా ఇంకాస్త ఎఫెక్టివ్గా సర్వీస్ ఇవ్వగలుగుతాము అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. ఆ దిశగానే నగర పోలీస్ కమిషనర్ మిగతా పోలీసుల డిపార్ట్మెంట్ అందరికీ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. అట్లనే ఏదైతే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి విచ్చలవిడితన ప్రవర్తనలతో ముందుకు వెళ్తున్నటువంటి యువతని కట్టడి చేసే దిశగా ముందుకు వెళ్తామని చెప్తున్నారు ఎంవిపి పోలీస్ స్టేషన్ సిఐ సంజీవ్ రావు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్.